అందరికీ నమస్కారం. నిద్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 24వ తారీఖు అక్టోబర్ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం, కార్తీక మాసం, శరత్ ఋతువు, దక్షిణాయనం, శుక్రవారం. తిథి శుక్ల తదియ, రాత్రి 10:01 వరకు. తదుపరి చవితి, నక్షత్రం అనురాధ, తెల్లవారు 5:58 వరకు. తదుపరి జ్యేష్ఠ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి వృషభ రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతికి ధనం అందక ఇబ్బంది పడతారు. సంతానం, విద్య, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి మిథున రాశి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. తదుపరి కర్కాటక రాశి. బంధువులతో మంచి శుభవార్తలు వింటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగమున ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు. తదుపరి కన్యరాశి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి తులారాశి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంటా బయట సమస్యలు కొంత బాధిస్తాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమవుతాయి. రుణదాతల నుండి ఒత్తిడులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందుకు సాగుతారు. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి మకర రాశి. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యయ ప్రయాసలతో కాని పనులు పూర్తి కావు. మిత్రుల నుండి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. తదుపరి కుంభరాశి. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు లభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలుంటాయి. తదుపరి మీనరాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు.